హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం సాల్మియాలోని బుల్వాడ్ పార్క్ అయితే వెళ్ళాము ఫ్యామిలీతో. అలా సరదాగా పార్క్ అయితే సాయంత్రం వేళ తిరగడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే ఇది బెస్ట్ స్పాట్. లోపలికి వెళ్దాం పదని చూపిస్తాను నీకు పార్క్ ఎలా అయితే ఉంటుందో. అయితే ఈవినింగ్ టైంలో వెళ్తే మటుకు చాలా బాగుంటుంది స్పెండ్ చేసేదానికి ఫ్యామిలీతో. వాకింగ్ కానీ ఇక్కడైతే పిల్లలు స్పోర్ట్స్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, పిల్లల గేమ్స్ ఆడుకుంటున్నారు. సో పార్క్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇక్కడైతే గ్రీనరీ అంతా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. సో మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది. చూస్తున్నారు కదా గ్రీనరీ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ కూర్చునే దానికి కుదరదు అనమాట, ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సో సైడ్స్ మనకు బెంచెస్ అయితే వేస్తుంటారు, అక్కడైతే మనం కూర్చోవచ్చు అనమాట. సో ఎవరికైనా కానీ కోవిడ్లో ఉండే ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటే కానీ వెళ్తే మటుకు క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు అక్కడ. సో అక్కడ చిన్న లేక్ ఉంది, సో అక్కడ కూర్చునేదానికి సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, సో గ్రీనరీ ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట, సూపర్గా ఉంది. సో ఒక పక్క వాకింగ్ చేసుకునే వాళ్ళు, ఆ లేకులో ఆ పక్షులు, ఆ కిలకిల సౌండ్స్ నిజంగా సూపర్గా ఉందండి. నిజంగా చాలా బాగుంటుంది. అయితే ఫ్యామిలీతో మీరు ఎవరైనా వెళ్ళారంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉంది. సో మనం కాఫీస్ అయితే తాగేదానికి కూర్చొని అలా రిలాక్స్ అయ్యేదానికి కేఫీస్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో కోవిడ్లో ఇంత ఎండలు ఉన్నాయి కదా, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా కూల్గా అనిపించింది అనమాట. నిజంగా ఆ లేక్ చూస్తూ ఉంటే చూడు ఎంత బాగుందంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది లేక్. అది నిజంగా చాలా బాగుంది. గ్రీనరీ అయితే చుట్టుపక్కల కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా లేక్, చాలా బాగుంది లేక్, నిజంగా చాలా బాగుంది. కోవిడ్ అనిపిస్తుంది ఒకసారి అయితే, చాలా బాగుందన్నమాట. నేనైతే ఎలా నిలబడుకొని చూస్తున్నారు కదా ఎలా ఉందంటే నిజంగా డిఫరెంట్ పీస్ఫుల్గా, అసలు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అయితే చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట. చూడు ఇది ఒక చిన్న మామూలుగా ఇటన్నీ స్విట్జర్లాండ్లో ఉంటాయి మామూలుగా. అది ఆ లేక్, చిన్న లేక్ వెళ్తా దాని మీద ఇట్లా చిన్న స్మాల్ బ్రిడ్జ్ మాదిర మా శౌర్య గారు వెళ్తున్నాడు అనమాట, దాని మీద పరిగెత్తుకుంటూ. మా శౌర్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. ఎలా ఉంది నాన్న? బాగుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ అక్కడ పోవాలంటే చల్లగా నీళ్ళు, చిన్న చిన్న ఫిష్లు అన్నీ బాగుంటాయి. అక్కడ కావాలంటే చల్ల పక్షులు, ఆ రెయిన్బో అక్కడ చూసిన తర్వాత అక్కడ ఆడుకునేదానికి చిల్డ్రన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. దాన్ని బట్టి అక్కడ రెయిన్బోది ఒక హోల్ ఉంది, అక్కడ లోపలి పోతే బయటికి వచ్చేస్తాం. ఓకే ఓకే ఓకే, చూసారు కదా ఇది చిన్న లేక్ మాదిరి ఉంది. సో నేనైతే ఆ లేక్ దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని ఆ వాటర్లో కొంచెం చాలా బాగుందన్నమాట. శౌర్య కూడా వస్తున్నాను నాతో పాటు. అందుకని డాడీ అంట. లేక్లో కూడా వాటర్ నిజంగా నీట్గా ఉంది, క్లీన్ అండ్ నీట్గా ఉంది. చాలా చాలా నీట్ అండ్ క్లీన్, చాలా అద్భుతంగా ఉంది. కోవిడ్లో
నిజంగా ఇటువంటి పార్క్ ఫ్యామిలీస్ అయితే స్పెండ్ చేయడానికి, క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా వెళ్ళేసి ఫ్యామిలీతో కూర్చొని కొద్దిసేపు అలా వాకింగ్ చేసుకుంటాం. చూడు ఎంత బాగుందో ఈ లేక్. చిన్న లేక్ మాదిరి సెట్ చేశారనమాట పార్క్ లోపలే. సో ఆ గ్రీనరీ కూడా చాలా నీట్ అండ్ చాలా బాగుంది. మేమైతే అలా కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం ఆ గ్రీనరీలో. కొంచెంసేపు టైం స్పెండ్ చేసాం అక్కడ కూర్చొని. చాలా బాగుందన్నమాట. మళ్ళీ వెళ్ళి అలా కొద్దిసేపు వాకింగ్ చేసాము. కొద్దిసేపు ఇక్కడ ఏదో చెట్టు ఉంది, వేప చెట్టు అనుకుంటున్నాను. వేప చెట్టు ఏమన్నట్టుంది, అందుకని వెళ్ళట్టుంది మా వైఫ్ అక్కడ. ఆరెంజ్ చెట్టు కూడా ఉంది అక్కడ ఒకటి. ఆరెంజ్ ఆరెంజ్ కాయ ఏదో అన్నట్టున్నది, కోసినట్టుంది. ఆరెంజ్ అయితే కోసింది వద్దంటూ అంటే. సో గ్రీనరీ నువ్వు ఎటు చూసినా కానీ గ్రీనరీ అనమాట, నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూడు ఆ గడ్డి అనేది నీకు అక్కడ, ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చొని అనమాట గడ్డిలో. ఎందుకంటే ఆ గడ్డి ఎవరన్నా మనం కూర్చున్నప్పుడు అక్కడ ఫుడ్ అయ్యి అలౌడ్ లేదనమాట. సో ఎంతసేపు నీకు సైడ్లో టేబుల్స్ వేసి ఉంటారు, ఆ టేబుల్స్లో మనం కూర్చోవచ్చు అనమాట. సైడ్లో కుర్చీస్ అవి ఉన్నాయి. సో అక్కడ కూర్చొని కాఫీ తాగొచ్చు. చూడు ఈ రాళ్ళు ఎంత బాగా వేశారు. రాళ్ళు ఇక్కడ రాళ్ళు అయితే ఉన్నాయి రౌండ్గా. సో బుల్లివాడ్ పార్క్ అనేది సాల్మేలో ఉంటుంది. ఎవరైనా సాల్మేలో ఉండే వాళ్ళు అయితే, ఎవరైనా ఉంటే క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అది కాక ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో వెళ్తే. చూడు ఈ బ్రిడ్జి చూడు చాలా బాగుంది. చిన్న బ్రిడ్జ్ అయితే కట్టారు ఆ లేక్ మీద నుంచి. సో అంతా మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంది ఇక్కడ. కోవిట్లో ఉన్నట్లే అదే మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంది. సో చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చూడు ఆ లేక్ ఎంత బాగుందో చూసేదానికి. సూపర్, చాలా బాగుంది ఆ లేక్. షౌర్యగాడైతే వెళ్ళాడు ఆ లేక్. ఏదో ఫ్లవర్ ఏదో ఉన్నట్టుంది, ఫ్లవర్ ఏమో మా వైఫ్ ఫ్లవర్ ఏదో ఫ్లవర్ కోసింది అనుకుంటుంది. మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ. గ్రీన్గా అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడే వాటర్ ఏం పట్టినట్టున్నారు, చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది. చూడు ఎంత బాగుందంటే నిజంగా అసలు అక్కడి నుంచి వచ్చేదానికి అసలు మనసే రాలేదన్నమాట. కూర్చోంటే కూర్చోనిట్టే ఉన్నారు ఎంతసేపు అయినా కానీ. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. శౌర్యగౌడ్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ నీళ్ళు, ఆ చెట్లు, ఆ వాతావరణం కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అలా వెళ్ళాము. వెళ్తూ ఉంటే ఇంకొక బ్రిడ్జ్ ఉంది అక్కడ, ఇంకోటి బ్రిడ్జ్ ఉంది. సో ఆ లేక్ మీద నుంచి, సో అలా బ్రిడ్జ్ దాటుకొని అక్కడికి కొద్దిసేపు వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. అక్కడ కూడా చాలా చూడు ఆ లేక్ చూడు ఎంత అందంగా ఉందో చూసేదానికి. కువైట్లో మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్ అవుతారు. మీకు హాలిడే ఉన్నప్పుడు వెళ్ళండి మీ ఫ్యామిలీతో, క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట. బెస్ట్, బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైం వెళ్ళారంటే. చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. ఇట్స్ లైక్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో ఏ విధంగా ఉంటుంది స్విట్జర్లాండ్. సో చాలా బాగుంది, చాలా బాగుంటుంది అన్నమాట.
క్యాట్ అయితే కనిపించింది. అది వాకింగ్ ట్రాక్లో అయితే ఉంది. క్యాట్ క్యూట్గా ఉంది. సో అలా కొంచెం కొంచెం ముందుకెళ్ళేసి ఇక్కడ ఒక లేక్ మీద ఇంకొక బ్రిడ్జ్ మాదిరి కట్టున్నారు అనమాట. వాల్ బ్రిడ్జ్ మాదిరి కట్టారు అది. దాని మీదకి అయితే వెళ్ళాము. చూడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూసాను ఇది వ్యూ ఎంత బాగుందో చూడు. ఆ గ్రీనరీ కానీ అది కానీ ఆ బిల్డింగ్స్ కానీ ఆ మధ్యలో ఈ యొక్క లేకు, ఆ లేక్ చుట్టూ ఆ గ్రీనరీ, ఆ డేట్స్, ఆ చెట్లు చాలా బాగుంది. ఆ లేక్ అయితే ఇంకా చాలా బాగుంది. నిజంగా ఈ లేక్ అయితే చూసేదానికి చాలా అందంగా ఉంది. ఆ గ్రీనరీ, ఆ మధ్యలో ఆ నీళ్ళు, ఆ చెట్టు చూడు. అక్కడైతే వైట్ స్టోన్స్ అయితే వేస్తున్నారు. నిజంగా చాలా బాగా డిజైన్ చేస్తారు. ఆ లేక్ ఆనుకొని కింద వైట్ స్టోన్స్ అయితే సెట్ చేశారు అనమాట. చాలా బాగుంది అయితే. ఆ చెట్టు, ఆ పక్షులు అరుస్తూ ఉంటే నిజంగా Thank you so much.